క్రేజియస్ రూమర్ నా గురించి రోజుకు ఒకటి వస్తూ ఉంటుంది. సో ఐ డోంట్ నో, రోజుకు ఒకటి వస్తుంటుంది. కొత్తగా న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొనుక్కున్నానంట. 7,000 ఎకరాలు. అది ఎక్కడుందో ఎతుకుతున్నాను నేను కూడా. కొన్నారా నార్మల్గా న్యూజిలాండ్లో? ఏ రోజైనా డబ్బులు సంపాదించి 10 ఎకరాలు కొనుక్కొని నేను అక్కడ ఒక ఇల్లు కట్టుకొని నేను కనిపించలేదంటే అక్కడే ఉంటాను. నేను థానోస్ ఎలా వదిలేసి, ఊరు వదిలేసి, దేశం వదిలేసి వెళ్ళిపోతాడు, అలాగా దట్ విల్ బీ అ ప్లేస్. ఏ రోజైనా ఐ వాంట్ బై స్మాల్ హౌస్. అక్కడ న్యూజిలాండ్ ఎలా ఉంటుందంటే అమ్మ, న్యూజిలాండ్ ఒక గ్రామం. ఎంత నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ ఉంటుంది. అక్కడ నువ్వు కార్ తీసుకొని అక్కడ షాపింగ్ మాల్స్ పెద్దగా ఉండవు. ఒక పచ్చిమిరపకాయ $1 అంటే 55 రూపాయలు ఒక పచ్చిమిరపకాయ. అండ్ వాళ్ళు పంటలు ఎక్కువ పొటాటోస్ ఇవే, కానీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు చేసేది బీఫ్, ల్యామ్ విపరీతంగా. సో దే డూ దట్ అండ్ వండర్ఫుల్ పీపుల్ అక్కడ. సో ఓన్లీ ఫార్మింగ్ దీనిపైనే ఉంటుంది. నాకు జనరల్గా నేను పార్టీస్ చేయను. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్, ఐఎమ్ వెరీ బోరింగ్ అలాగా తీసుకుంటే. సో నాకు ఏదైనా కామ్గా, నాకు అలోన్గా ఉండాలని చాలా ఇష్టం. నాకు నా పని నేనే చేసుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్. సో ఆ లైఫ్ స్టైల్కి నేను ఫిక్స్ అవుతా. మా వైఫ్కి, పిల్లలకు కూడా నచ్చదు. నీకైతే వయసు అయిపోయింది, మమ్మల్ని ఎందుకు అలా పెడతావు అని ఇప్పటికీ అంటారు. బట్ దట్స్ అ ప్లేస్. అందరికీ ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా. వన్ డే ఐ హోప్ ఐ గెట్ టు బై అ హౌస్ దేర్. ఇప్పుడే డబ్బులుంటే ఒక 10 acres కొనుక్కొని వెళ్తా అన్నారు అక్కడికి. 10 acres పెద్దగా ఉండదమ్మా. అది మన ఇదేంటిది, మా తిరుపతిలో మన యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీ. అక్కడ 1 ఎకరా అడిగితే 9 కోట్లు చెప్తున్నారు. అక్కడ మొత్తం 10 ఎకరాలు కలిపి నేను 5 కోట్లకు కొనుక్కోవచ్చా, లేకపోతే ₹1,00,00,000 కూడా దొరుకుతుంది కొన్ని ఏరియాల్లో అక్కడ 10 ఎకరాలు కలిపి. సో అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు న్యూజిలాండ్. అందరూ ఇది ల్యాండ్ వరకు, ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్. కానీ అక్కడ ఫుడ్, మిగతా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ 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 హై. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నందుకు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు. అది ఫస్ట్ మీరు చేస్తారన్నప్పుడు కొంచెం మాకు డౌట్ ఉండేది, కానీ టీజర్ చూసినప్పుడు, నీకే కాదు ప్రతి ఒక్కరికి టీజర్ వచ్చిన తర్వాత కన్నా ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు అన్న ఫీలింగ్ అయితే అందరికీ కలిగించారు, మా అందరికీ. ఇందులో మంచక్క లేకపోవటం కొంచెం ఫ్యామిలీస్తో చేసేది. ఐ డోంట్ థింక్ ఐల్ బీ డూయింగ్ ఎనీ మోర్ మూవీస్, దెల్ బీ నో మోర్ మూవీస్ విత్ ద ఫ్యామిలీస్. సో అదృష్టం ఉంటే, మన నాన్నగారితో చేసే అదృష్టం ఉంటే మేబీ ఐ డూ ఇట్, కానీ యూ నెవర్ సీ అస్ ఆన్ స్క్రీన్ టుగెదర్. రగిలే గుండెలతో స్టార్ట్ చేశారు మీరు చైల్డ్హుడ్. దానికన్నా ముందు వేరే సినిమాతో స్టార్ట్ చేశాను, అందరికీ రగిలే గుండె తెలుసు. అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇది 25th ఫిలిం అవుతుంది సార్ ఫిలిమోగ్రఫీలో. సో దాన్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకొని ఈ సినిమాకి యూజ్ చేసుకోలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్. తమ్ముడు, ఇది విష్ణు సినిమా కాదు. ఇది కేవలం కన్నప్ప. ఇది ఓన్లీ కన్నప్ప సినిమా. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి వేరే కమర్షియల్ మూవీస్ ఎన్నో చేయొచ్చు. ఇనిషియల్గా చేసే ఆ ఆలోచన కూడా రాలా, టు బీ ఆనెస్ట్. ఒక లార్జ్ స్కేల్ ఫిలిం చేద్దాం, కన్నప్ప, లెట్స్ మేక్ కన్నప్ప అని వచ్చింది. కానీ లెట్స్ మేక్ విష్ణూస్ ఫిలిం అనేది ఏ రోజు ఎక్కడ ఇంటర్నల్లో కూడా వీ నెవర్ థాట్. సో ఆ వ్యూలో ఉంది, కానీ నథింగ్ ఎల్స్. బట్ ఐ థాట్ ఇట్ వాస్ మై 21st ఫిలిం అనుకున్నాను. అంటే హీరోగా యాక్ట్ చేసి 21st ఫిలిం. మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కలిపి. మీరు స్టార్టింగ్ నుంచి స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి కూడా మంచి లవ్ స్టోరీ తీయలేదు ఎందుకని చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు చూడటానికి అంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు లవ్ స్టోరీ తీసుంటే కూడా అదొక వే ట్రై చేసి ఉంటే అందులో ఇంకా బాగా మంచి హిట్ పడేది. జీవితంలో మనం చేసే తప్పులు చాలా ఉంటాయి. పక్కన వాళ్ళు మాటలేని, నువ్వు మాస్ హీరో, నువ్వు అలా పక్కన వాళ్ళు మాటలేని సంకనాగిపోవడం అంటే. బట్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఒక మూవీ రైట్స్ ఉన్నాయి నా దగ్గర. అది నేను ప్రభుదేవ గారిని డైరెక్ట్ చేయమని అడిగా. నేను ఒక హీరోయిన్ పేరు చెప్పా, ఆయన ఆ హీరోయిన్ అయితేనే చేస్తాను, ఎందుకంటే అది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అది. బట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆ మూవీ. ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం రైట్స్ తీసుకున్నా. అది ప్రభు అన్న అంతా అయిన తర్వాత ఆవిడ చేయలే.
ఆవిడ లేదు ఇప్పుడు కాదులే అది ప్రభు అని వండుకొని ఆ సినిమా కాకపోతే నేను నువ్వు చేయకూడదు, ఆ హీరోయిన్ కాకపోతే నువ్వు చేయకూడదు, కొత్త వాళ్ళతో చేద్దాం అన్నాడు. బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు నాన్నగారు అన్నారు, ఎందుకు ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కన్నప్ప చేయరా అన్నాడు. అప్పుడు దానివల్ల కన్నప్ప పుట్టింది. మరి అసెంబ్లీ రౌడీ రీమేక్ చేసే డైరెక్టర్ లేరా, శ్రీకాంత్ ఓడిలా గారు ఆయన ఒప్పుకోవాలి కదా. నేను ఇంకా శ్రీకాంత్తో మాట్లాడలే, బట్ ఐ టాక్ టు హిమ్. రేపు ఎలాగో మీ అందరం స్క్రీనింగ్ చూడాలి. అంతకుముందు పూరి జగన్నాథ్ గారితో అనుకున్నారు కదా. అడుకున్నా. ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, వదలదు. ఓకే సార్, ఆయనతో ఉంటే చూస్తే బాగుండేది. ఆయన ఒకప్పుడు పూరి గారు అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్. అవును సార్, అవును. ఆయనది హీరో క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్కి. బట్ ఐ డోంట్ థింక్ ఇంకా ఆయనతో చేసేది ఇంకా కుదురుతుందో లేదో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.